అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్ ఫైనలీ టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్ 2025 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మనకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఇక్కడ సమయం అయితే వచ్చింది. ఓకే. రౌండ్ 2 అంటే సెకండ్ ఫేజ్‌కి సంబంధించి. సో సెకండ్ ఫేజ్‌లో ఎవరెవరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఎవరికైతే రౌండ్ 1లో సీట్ వచ్చిందో ఒకవేళ ఆ కేటగిరీ స్టూడెంట్స్ రౌండ్ 2లో రావాలని అనుకుంటే ఓకే. అంటే కాలేజ్ చేంజ్ చేయాలనుకుంటే మీరు ఈ రౌండ్ 2లో సీట్ రావాలంటే ఈ విధంగా మనమైతే ఇక్కడ ట్రై చేయాలి. ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి. ఓకే. అండ్ ఎవరికైతే రౌండ్ 1లో అంటే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదు అండ్ సెకండ్ రౌండ్‌లో ఇప్పుడు సీట్ కావాలంటే ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి. ఓకే. ఈ టోటల్‌గా మనమైతే ఇక్కడ డిస్కస్ చేద్దాం స్టూడెంట్ ర్యాంక్ వైస్. ఓకే. సో మీరు గనక ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌లో టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. ఓకే. ఇక్కడ చూడండి tgeapset.nic.in ఓకే. ఇది ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇచ్చాము. ఓకే. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా ఈ యొక్క డాష్‌బోర్డ్ మీద వస్తారు స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఒక స్క్రోలింగ్ ఉంది. క్యాండిడేట్స్ క్యాన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఓకే. ఇక్కడ రెడ్ కలర్‌లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు 3 డాట్ ఓకే. అంటే 3 బార్‌లు చూడొచ్చు. ఓకే. ఈ 3 బార్ చూడండి. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి స్టూడెంట్స్. ఓకే. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే డైరెక్ట్‌గా రౌండ్ 2కి వచ్చారో వాళ్ళు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇక్కడికొచ్చి మీరు మీ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. లాగిన్ ఐడీ మీకు మెసేజ్‌లో వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌లో వచ్చి మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మీరిక్కడ దాని కింద చూడండి క్యాండిడేట్స్ లాగిన్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ చూడండి సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. సైన్ ఇన్‌లో మీ లాగిన్ ఐడీ ఓకే. లాగిన్ ఐడీ తర్వాత హాల్ టికెట్ నంబర్ ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఒకవేళ ఎవరైతే పాతవారు ఉన్నారో ఓకే. ఫేజ్ 1లోనే ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారో మీరు అదే పాస్వర్డ్ ఇక్కడ మీరు పెట్టొచ్చు. ఓకే. ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఓకే. దాని తర్వాత కింద చూడండి ఈ కింద బాక్స్‌లో ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ ఇచ్చారు మీకు సెక్యూరిటీ పిన్ ఓకే. ఇది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి స్టూడెంట్స్. దాని తర్వాత సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు మీ నంబర్ మీద ఒక ఓటీపీ వస్తుంది. ఓకే. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు కొన్ని డిస్ట్రిక్ట్స్ మీరిక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే. తెలంగాణ స్టేట్‌లోని మీకు కొన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఆ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కొన్ని ఇంజినీరింగ్ కాలేజెస్ వస్తాయి. ఓకే. కాలేజ్ పేర్లు ఉండవు. కాలేజ్ కోడ్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అవంతి కాలేజ్ ఉందనుకోండి. ఓకే. సో మీకు ఇట్లా అవంతి సైంటిఫిక్ టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీ. ఇది టోటల్ పూర్తి పేరు కానీ మీకు ఆసరా, ఏఎస్ఆర్ ఈ విధంగా మీకు ఓన్లీ కాలేజ్ కోడ్స్ ఉంటాయి. ఓకే. సో కాలేజ్ కోడ్‌ని చూడాలి. కోడ్‌ని చూసి టోటల్‌గా ఏ కాలేజ్ అనేది మనమైతే చూసుకోవాలి. ఒకవేళ మీకు కాలేజ్ కోడ్ తెలవదంటే మనం ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము. టోటల్‌గా కాలేజ్ కోడ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ దాని ఫుల్ నేమ్స్ టోటల్‌గా మనమైతే ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓకే. వెళ్లి చూసుకోండి. సో కోడ్స్ ఉంటాయి. మీరు కోడ్‌ని బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అవంతి. ఓకే. అవంతి కాలేజెస్‌లో 2 బ్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏఎస్ఆర్‌ఈ అనుకోండి. ఓకే. ఆసరా అని ఉంది. ఒకటి ఏవిఐహెచ్. ఓకే. 2 బ్లాక్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కాలేజ్‌లో ఇస్తామంటే ఫస్ట్ కాలేజ్‌లో ఇక్కడ 1 అని ఎంటర్ చేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సీఎస్ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉంటదనుకోండి. ఓకే. సో సీఎస్ఈ బ్రాంచ్‌లో ఇక్కడ 1 అని ఎంటర్ చేయండి. ఓకే. ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ 2 ఓకే. నెక్స్ట్ 3, 4 ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎన్ని కాలేజ్ అంటే మీరు అన్ని కాలేజ్ పెట్టొచ్చు. ఓకే. కాలేజ్ వైస్ చూసుకోండి స్టూడెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏందంటే, సరే ఇప్పుడు రౌండ్ 1లో మనకు సీట్ వచ్చింది. సో రౌండ్ 2లో సీట్ వస్తుందో లేదో మరి సీట్ రావాలంటే ఏం చేయాలి? అంటే స్టూడెంట్స్ ఇప్పుడు మాక్సిమం రౌండ్ 1లో చాలా సీట్స్ అయితే ఇక్కడ ఫుల్‌ఫిల్ అయిపోతాయి. ఓకే. అంటే మాక్సిమం కొన్ని సీట్స్ అయితే ఫుల్ అయితాయి. సో మీరేందంటే ఎవరైతే డైరెక్ట్‌గా రౌండ్ 2కి వస్తున్నారో ఓకే. రౌండ్ 1లో సీట్ వచ్చిన తర్వాత మీరైతే మినిమమ్ మీకు 150 ప్లస్ అయితే మీరు చాయిసెస్ పెట్టుకోవాలి. ఓకే. కాలేజెస్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ చాయిసెస్ మాత్రం బ్రాంచెస్ మాత్రం 150 ప్లస్ ఇట్లా మీరు ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఎవరైతే రౌండ్ 1లో సీట్ రాలేదో ఓకే. ఇప్పుడు 200 ప్లస్ అయితే చాయిసెస్ పెట్టాలి. ఓకే. మీకు మంచి ర్యాంక్ ఉంటే కూడా మీరు 200 ప్లస్ పెట్టాలి. ఓకే. ఒకవేళ మీ ర్యాంక్ పెద్దగా ఉంటే కూడా మీరు మినిమమ్ 200 ప్లస్ తప్పకుండా పెట్టాలి స్టూడెంట్స్. ఓకే. ఇది మినిమమ్ చాయిసెస్.
దీనికి మీరు ఎక్కువ పెట్టొచ్చు కానీ తక్కువ అయితే పెట్టకండి. ఓకే. సో, ఎందుకంటే మనకు రౌండ్ 2లో చాయిసెస్ తక్కువ ఉంటాయి. అందుకే మనకైతే ఇక్కడ ఛాన్సెస్ సీట్ రావాలంటే మనం ఎక్కువ ఛాన్స్ మనకు ఉంటుంది. మనం ఎక్కువ ప్రిఫరెన్స్ పెడితే. ఓకే. సో, మీరు ఎక్కువ చాయిసెస్ పెట్టుకోండి స్టూడెంట్స్. అండ్ మీకు గనక మన ద్వారా కౌన్సెలింగ్ చేయాలంటే మనం మీకు ₹200 తీసుకొని మనమైతే ఇక్కడ మీకు కౌన్సెలింగ్ చేసి ఇస్తాము. ఓకే. ఈ స్క్రీన్ పైన నంబర్‌ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మన టీమ్ మీకు తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీకైతే కౌన్సెలింగ్ చేసి ఇస్తుంది స్టూడెంట్స్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనం మీకు రెస్పాండ్ ఇస్తాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.